ఓం సాయిరాం. సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మనం సాయినాథుని యొక్క జీవిత చరిత్రలో కొన్ని ముఖ్యమైన అంశాలపైన సత్సంగ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. మనం బాబాగారు జీవిత చరిత్రలో చెప్పిన ప్రతి అంశం కూడా మన నిజ జీవితంలో మనల్ని ఒక సన్మార్గంలో, ఒక పద్ధతిలో, శాస్త్రీయంగా ఆధ్యాత్మిక మార్గంలో నడిపించడం కోసమే బాబాగారు అనేక రకమైన అద్భుతమైన కథలు నడిపారు, సందేశాలు ఇచ్చారు. ప్రతి ఒక్క సందేశం కూడా మన జీవితానికి మార్గదర్శకం. బాబాగారి జీవిత చరిత్రలో ఒక సందేశాన్ని మనం తూచా తప్పకుండా పాటిస్తే మన జీవితానికి అదే పరమార్థం. ఉదాహరణకు మనం 20వ అధ్యాయంలో ఈశావాస్య ఉపనిషత్తు కథను బాబాగారు నడిపించారు. మనం చూసాం బాబాగారి జీవిత చరిత్రలో దాసగను మనందరికీ తెలుసు. దాసగను బాబా యొక్క మహత్యాల గురించి వారు షిరిడి పరిసర గ్రామాల పట్టణాలలో కూడా ప్రతి చోట వెళ్ళి బాబా యొక్క అద్భుతమైన లీలలను, బాబా అనుభూతులను, బాబా మహత్యాలను ప్రసారం చేసేవాడు. మనం స్తవన మంజరి కూడా మన దాసగన్ గారు రాసింది. అయితే ఈ దాసగన్ గారు ఈశావాస్య ఉపనిషత్తును పారాయణ చేస్తూ ఆ ఈశావాస్య ఉపనిషత్తు ఎంతో చదివినా కూడా దాంట్లో ఉన్న అర్థాన్ని, అంతరార్థాన్ని తెలుసుకోలేకపోయాడు. ఎందుకంటే ఉపనిషత్తులలోకెల్లా అతి విలువైన ఉపనిషత్తు ఈశావాస్య ఉపనిషత్తు. ఎందుకంటే ఏదైతే మన యొక్క తత్వం ఉందో, పరబ్రహ్మ స్వరూపము, ఆత్మజ్ఞానము, ఓంకారము, ఈ యొక్క ఆత్మజ్ఞానాన్ని తెలియజేసేది, కర్మ మార్గాన్ని తెలియజేసేది, ఆత్మ మార్గాన్ని, కర్మ మార్గాన్ని రెండు సమన్వయం చేసేది అద్భుతమైన ఉపనిషత్తు ఈశావాస్య ఉపనిషత్తు. ఈశావాస్య ఉపనిషత్తులో ఉన్నది కేవలం 18 శ్లోకాలే. అయితే ప్రతి శ్లోకంలో కూడా ఒక అద్భుతమైన అంతరార్థం. నిజమైన జ్ఞాన మార్గం అంటే ఆ భగవంతుని యొక్క స్వరూపము, ఆయన యొక్క ఆత్మస్వరూపము, పరబ్రహ్మ స్వరూపము, ప్రతి జీవిలో ఉన్న ఆ యొక్క స్వరూపంలో ఉన్న జ్ఞాన మార్గాన్ని ఈశావాస్య ఉపనిషత్తులు పొందుపరచడం జరిగింది. అయితే ఈ జ్ఞాన మార్గంతో పాటుగా మానవునికి సంబంధించిన కర్మ మార్గాన్ని కూడా ఈశావాస్య ఉపనిషత్తులు చెప్పడం జరిగింది. మానవుడు ఎలా జీవించాలి, మానవుడి యొక్క కర్మ ఏంటి, భగవంతునికి మానవునికి సత్సంగం యొక్క సాన్నిహిత్యం ఏంటి, ఈ అన్ని విషయాలను కూడా ఈ యొక్క ఉపనిషత్తులో ఉన్న 18 శ్లోకాలు అద్భుతంగా వివరించారు. అయితే ఈ దాసగన్ గారు ఆ ఈశావాస్య ఉపనిషత్తును పారాయణ చేసినప్పటికి కూడా దాంట్లో ఉన్న అంతరార్థాన్ని తెలుసుకోలేకపోయాడు. ఒకసారి బాబా దగ్గరికి వచ్చి, బాబా నేను ఉపనిషత్తు పారాయణం చేస్తున్నాను, కానీ దాంట్లో ఉన్న అంతరార్థం నాకు అంతుపట్టడం లేదు, తెలియజేయండి అని అడగంగానే అప్పుడు బాబాగారు ఏమంటారంటే, మీరు విల్లీపార్లో వెళ్తున్నారు కదా, తిరుగు ప్రయాణంలో కాకాసాహెబ్ దీక్షిత్ ఇంట్లో దిగుతారు. ఆ విల్లీపార్లలో కాకాసాహెబ్ దీక్షిత్ ఇంట్లో దిగినప్పుడు వారింట్లో ఒక పనిపిల్ల ఉంటుంది. ఆ పనిపిల్ల మీకు ఉపనిషత్తుల యొక్క సారాంశాన్ని తెలియజేస్తుంది అంటాడు. ఈయనకు అర్థం కాదు. ఎందుకంటే ఈయనే ఒక పండితుడు, బాబా ఆత్మజ్ఞాని. పనిపిల్ల ఉపనిషత్తు సారాంశం చెప్పడం ఏంటి అని సందేహం వచ్చి, కానీ బాబా గారి నుంచి వచ్చిన ప్రతి వాక్కు, ప్రతి మాట నగ్న సత్యం, అక్షర సత్యం. ఎందుకో బాబాగారు చెప్పారు, చూద్దాం అనుకున్నాడు. సరే, విల్లీపార్లలో దిగాడు కాకాసాహెబ్ దీక్షిత్ ఇంట్లో.
కాకసాహెబ్ దీక్షిత్ ఇంట్లో దిగంగానే ఆ రోజు రాత్రి అక్కడే మామూలుగా నిద్రించడం జరిగింది. ఈ మరుసటి రోజు ఉదయము కాకసాహెబ్ దీక్షిత్ ఇంట్లో పనిచేసే పనిపిల్ల చెల్లెలు, నాణ్య చెల్లెలు ఉదయాన్నే ఒక పాట పాడుతుంది. ఏమనంటే ఆ పాట, ఆమెకు ఒక ఎర్రని ఒక చీర ఉంది. ఆ చీర గురించి అద్భుతంగా పాడుతుంది. ఆ చీర చాలా అందంగా ఉంది, చీర పలానా రంగు గల చీర అని చెప్పి ఒక చీర గురించి, చీర అంచు గురించి, చీరలో ఉన్న అందం గురించి, ఆ విషయాలకు చాలా ఆనందంగా అద్భుతంగా పాట పాడుతుంది. అది పాత చీర. ఆ చీర గురించి పాడుతూ ఉంటే ఈయన ఆనందం పట్టలేకపోయి ఇంత బాగా పాడుతుంది అమ్మాయి అనుకున్నాడు. కానీ అతనికి అర్థం కాలేదు. తర్వాత అక్కడ బహుదూరు ఏం చేశారంటే వస్త్రాలు తెచ్చి ఈ యొక్క దాసగనకు సమర్పించారు. స్వామి, ఈ యొక్క వస్త్రాలు నీకు సమర్పిస్తున్నా, తీసుకోమంటాడు. అప్పుడు దాసగన్ ఏమంటాడంటే ఆ పనిపిల్లకు కూడా ఒక చీర ఇవ్వమంటాడు. అప్పుడు ఈ యొక్క బహుదూరు ఏం చేశాడంటే ఒక ఎర్రని చీర తీసుకొని వచ్చి ఆ చీర పనిపిల్లకి ఇస్తాడు. పనిపిల్ల నాన్నే ఆమె చెల్లెలి అమ్మాయి పనిపిల్లకి ఇస్తాడు. పనిపిల్లకి ఇస్తే ఆ పనిపిల్ల ఏం చేస్తుందంటే మరుసటి రోజు ఈ యొక్క పాత చీర ఏదైతే అంతకుముందు పడిందో పాత చీరని పెట్టెలో పెట్టుకొని కొత్త చీర కట్టుకొని ఆనందంగా మరలా పాట పాడుతుంది. ఆ చీర చాలా అందంగా ఉంది, ఆ చీర అంచు చాలా బాగుంది, అద్భుతంగా ఉంది అని ఆనందంగా పాట పాడింది. అప్పటికి దాసగనుకు ఒక మైండ్లో కొద్దిగా ఒక వెలుగు అర్థమైపోయింది. ఏమనంటే ఆ అమ్మాయి అమ్మాయి పేదరికము, బీద పిల్ల, డబ్బులు లేని అమ్మాయి, చీరలు లేవు, ఒక పాత చీర కట్టుకుంది. పాత చీర కట్టుకొని ఆనందంగా ఎంతో సంతోషంతో పాట పాడింది. సరే, కొత్త చీర ఇచ్చారు. కొత్త చీర ఇచ్చినా కూడా అదే ఆనందంతో, అదే ఉత్సవంతో, అదే రకంగా పాట పాడింది. అంటే పాత చీర ఉన్నప్పుడు పాడిన పాట ఆనందము, సంతోషము ఏదైతే ఉందో, కొత్త చీర కట్టుకున్నప్పుడు ఆ పాప యొక్క ఆనందము, సంతోషము అదే విధంగా ఉంది. అంటే తేడా ఏం కనిపించలేదు. పాత చీరలో ఉన్న ఏ యొక్క సంతోషం ఉందో కొత్త చీరలో కూడా అదే సంతోషం ఉంది. అంటే అప్పటికే ఆయనకు అవగాహన వచ్చింది. ఏమనంటే మన కష్ట సుఖాలు, ఒక కష్టం కానీ ఒక సుఖం కానీ ఇవన్నీ కూడా మనోకల్పితాలు. కష్ట సుఖాలు మనోకల్పితాలు. అంటే అమ్మాయి పేదరికంలో ఉన్నప్పుడు పాత చీర కట్టుకున్నప్పుడు ఉన్న ఆనందము, అదేవిధంగా అదే పేదరికంలో ఉండి కొత్త చీర కట్టుకున్నా కూడా అదే ఆనందం ఉంది. అంటే ఆమెకు పాత చీర ఉన్నప్పుడు బాధపడలేదు, కొత్త చీర ఉన్నప్పుడు సంతోషపడలేదు. అంటే అమ్మాయి యొక్క సంతోషం అనేది ఎక్కడ ఉంది? మనస్సు పైన ఉంది, అంతేగాని పాత చీర కొత్త చీరలో లేదు. అంటే మన పేదరికం కానీ, ధనము కానీ, కష్టం కానీ, సుఖం కానీ ఇవన్నీ ఎక్కడ ఆధారపడి ఉంటాయంటే మనస్సు పైన ఆధారపడి ఉంటాయి. అంటే మన కష్ట సుఖాలన్నీ కూడా మనోకల్పితాలు. అంటే ఇప్పుడు మనం చాలామంది ఉండడానికి ఒక ఇల్లు ఉంటుంది. ఒక ఇల్లుతో తృప్తి పడితే, మనస్సుతో తృప్తి పడితే ఆనందం. అదేవిధంగా నాకు ఒక ఇల్లు సరిపోదు, ఇంకా 4 ఇల్లు కావాలి, 5 ఇల్లు కావాలి, 10 ఇల్లు కావాలి అనుకుంటే బాధ. అంటే నీకు సుఖం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఒక ఇంటికి 10 ఇంటికి 10 ఇళ్లకు సుఖం రాలేదు. అక్కడ నీ మనసును బట్టి సుఖం వచ్చింది. అదేవిధంగా మనం ఒక 2 బంగారపు నగలు వేసుకున్నప్పుడు ఆనందంగా ఉంటాం. సరే, పక్కింటి ఆవిడ ఇంకొక 4 బంగారపు నగలు వేసుకున్నారు కాబట్టి నాకు 4 బంగారపు నగలు కావాలి అనుకుంటే అది బాధ. అంటే ఇక్కడ ఏంటంటే ఒక ఇంటితో సంతోషపడిన సంతోషమే, 10 ఇళ్ళు కావాలనుకోవడం బాధ. ఒక చీరతో సంతోషం పడితే సంతోషమే, అదే నాకు ఒక చీర కావాలి కాదు, ఇంకా 20 చీరలు కావాలి, 30 చీరలు కావాలి, 50 చీరలు కావాలనుకుంటా అనుకుంటే బాధే. కాబట్టి ఈ యొక్క ధనం అనేది
దేనిపైన ఆధారపడి ఉంటుందంటే మన యొక్క మనస్సు పైన, మన తృప్తి పైన ఆధారపడి ఉంటుంది. ఉన్నదానితో తృప్తి పడగలిగితే అదే సంతోషం, ఉన్నదానితో తృప్తి పడలేనప్పుడు అదే బాధ. అంటే ఈ యొక్క సంతోషం సుఖం అనేది మన మనస్సు పైన ఆధారపడి ఉంటుంది. అంటే ఇక్కడ మనకు ఆ పనిపిల్ల విషయంలో పాత చీర కానీ కొత్త చీర కానీ అంతా కూడా భగవంతుని యొక్క అర్పితం. అదేవిధంగా భగవంతుడు బాబా గారు మనకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఇస్తాడు, ఏది అవసరమైతే అది ఇస్తాడు, ఏ సమయంలో అవసరమైతే ఆ సమయంలో ఇస్తాడు, ఏమి కావాలో అది ఇస్తాడు. కాబట్టి ఎప్పుడు ఇవ్వాలి, ఏ విధంగా ఇవ్వాలి, ఏ సమయంలో ఇవ్వాలి, ఏ కోరిక తీర్చాలి, ఏ కోరిక తీర్చకూడదు అని ఆయనకు తెలుసు. కాబట్టి ఇవన్నీ ఏంటంటే భగవంతుని యొక్క ప్రసాదాలే. అంటే భగవంతుడు మనకు ఎప్పుడు అవసరమైతే సమర్పిస్తాడు. కాబట్టి అన్నీ కూడా భగవంతుని యొక్క సంకల్పంతో మాత్రమే జరుగుతున్నాయి తప్ప మనతో ఏమీ జరగదు. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ఆ భగవంతుని పైన మనం పూర్తిగా ధ్యాస వదిలేసి భగవంతునికి అర్పితం చేసి ఉన్నదానితోటి మనం తృప్తి పడగలిగితే, మనసును నిగ్నం చేసుకుని ఉన్నదాంతో తృప్తి పడిగితే అదే సుఖము. ఆ మనసును నిలకడక చేసుకోకుండా మనము కోరికల మీద ఎక్కువగా భావన పెట్టుకుంటే అవే కష్టాలు. కాబట్టి మన కష్ట సుఖాలన్నీ కూడా కేవలము మన మనస్సు పైనే ఉన్నాయి తప్ప నిజంగా కష్ట సుఖాలు కావు. కాబట్టి మన కష్ట సుఖాలని మనోకల్పితాలు అని ఈ కథలో బాబా గారు మనకు అద్భుతమైన ఒక సందేశం ఇచ్చారు. కాబట్టి మనం కూడా ఏంటంటే మనం బాబాను ప్రార్థించి కావాల్సినవి అడిగితే బాబానే మనకు ఏది అవసరమా ఏది అవసరం కాలేదని ఆయన అర్పిస్తాడు. ఆ భావనతో మనం ముందుకెళ్తే ఎటువంటి కష్టాలుండో, ఎటువంటి నష్టాలుండో అంత సాయినాథుడే చూసుకుంటాడు. జై సాయి.